నీటి హక్కులో ఒక చుక్క వాటాను వదలమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 17 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదన్నారు. గోదావరిలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై మంత్రి ఆరా తీశారు. మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్లో ఏమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ మోసం జరిగింది. కృష్ణా నదీ జలాల్లో మనకి 34% సరిపోతుంది. అంటే 299 టీఎంసీలే మనకు కావాలి. 66% వాళ్ళు తీసుకోండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అది 512 టీఎంసీకి సంతకాలు పెట్టింది ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. 2014 నుంచి 2023 వరకు మేము అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల్లో మనకే 71% రావాలి. వాళ్ళు 10 ఏళ్లలో బడ్జెట్ లో 17 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇరిగేషన్ కి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు. ప్రభుత్వంతో కానీ, ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ, న్యాయస్థానంలో కానీ మన నీటి వాటాన్ని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా